జ్ఞానం స్వయంగా సహజంగా ఉందా, కొత్తగా వచ్చిందా? కామన్ సెన్స్ ఉందిగా. కళ్ళజోడు, కన్ను గుర్తిస్తావు, కళ్ళజోడు గుర్తిస్తావు. కళ్ళజోడు పోతే వెతుకుతావు, కన్ను పోదుగా. అయితే లొట్టపోయి గుడ్డి కన్నా మంచిగా తలకాయ వెతకవుగా. తల తెలిసింది టాబ్లెట్స్ చూస్తున్నావు, గాలి చుక్కుంటూ పోయి వెతుకుతూ వస్తువును వెతుకుతావా, నిన్ను వెతుకుంటావా? నీ దేహం ఉంది, వెతుకుతావా, శోధిస్తావా, గమనిస్తావా? నీ శరీరం అబ్జర్వ్ చేస్తున్నావు కదా, ఉన్నదా లేదా? మీ నాన్న ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే ఏం చేస్తున్నాడు తెలుస్తుందా? నువ్వేం చేస్తున్నావు అబ్జర్వ్ చేస్తుంటే? నా బోధించున్నావు, తలక ఊపుతున్నావు, కష్టకాలు చెప్పుకుంటున్నావు, ఇవన్నీ చేస్తావు. ఇవన్నీ ప్రతిబంధకం కాదుగా. కాబట్టి స్వానుభవంలో ఉన్నది, స్వానుభూతిగా ఉన్నది తానే. నీ శరీరం స్వానుభవం, స్వానుభూతి. అనుభూతి అంటే జ్ఞాపశక్తి, జ్ఞాపకం చేసుకుంటావు. ఆఫీస్కి వెళ్తూ ఉంటావు, పర్సు అనుకోకుండా మర్చిపోయావు, జ్ఞాపకం చేసుకుని వచ్చి వేస్తావు, తాను మర్చిపో వెనక్కి తీస్తావు. అలా తెలియగా నీ శరీరాన్ని మర్చిపోయావా, ఉన్నదాన్ని గమనించి వాడుకుంటున్నావా? ప్రత్యేకించి వాసన గుర్తు చేసుకున్నామా, టైం అయింది అన్నట్టుగా చూసి నీ శరీరాన్ని నా శరీరమే టైం అయింది అంటావా? నేచురల్గా నీ శరీరంతోనే టైం అయింది, ఎండ వచ్చింది, గుడికి వెళ్ళాలి. ఎండ వచ్చిందాన్ని కూడా గుర్తించి గమనిస్తావు కదా. ఇంకా తెల్లారలేదనుకో, ఇంకా టైం ఉంది, ఇంకా టైం ఉందట. అంటే గుర్తించి గమనించి తెలుసుకునే లక్షణంతోనే స్వయంగా ప్రతి మానవుడు ఉన్నాడు. అవగాహనతో. అవగాహన అంటే ఏంటి? గ్రహించుట. అవగాహన అంటే ఏంటి? అర్థం చేసుకుంటా. అర్థం చేసుకోవాలంటే ఏముండాలి? తెలివి ఉండాలి. తెలివి ఉండాలంటే జ్ఞాపశక్తి లేకుండా ఎలా కుదురుతుంది? అంటే జ్ఞాపశక్తి ఉంది, జ్ఞాపక లక్షణం, తెలివి ఉంది. ఈ రెండు ఉన్నాయి. నీకు అనుభూతి ఉందా లేదా? నేచురల్గా కడుపు నొప్పి అనుభూతి. అమ్మ కడుపు నొప్పి, అమ్మాయికి దొరదలు నొప్పి అంటాం. అంటే అనుభవం ఉన్నదాన్ని స్వయంగా గుర్తించి గమనించి తెలుసుకుని దొరదకి దూరద అనే ధ్వని, శబ్ద, పద, వాక్యాలతో భావం ఉందిగా. దొరదంటే నొప్పి వేరు, దొరద. ఆకంటే అన్నీ ఉన్నాయి లక్షణం. అంటే వితౌట్ కాన్షియస్ నువ్వు ఏదైనా పని చేస్తావా? ఎరుక లేకుండా ఏ పనిలైనా ఎవరైనా చేస్తారా? అసలు కుదరదు. ఎరుకుంటేనే, కాన్షియస్ ఉంటేనే, అవేర్నెస్ ఉంటేనే, అంటే జ్ఞానం ఉంటేనే. ఈ లక్షణాలు నేను సహజంగా ఉన్నాయా, కొత్తగా వస్తున్నాయా? మరి నేను ఫోటో తీస్తావా, ఎరుకున్న ఫోటో తీస్తావా? తెలియగా. నేను గుర్తించింది వెలుతురు, వెలుతురు నేను కాదు, వెలుతురు వచ్చి పోతుంది. నేను కాన్షియస్ గుర్తించిన శరీరం, శరీరం వచ్చి పోతుంది. పరిణామం చిన్న వయసులో ఉన్నట్లు అన్ని ఆలోచన అన్నీ వచ్చిపోతాయి. అన్ని అవగాహన ఉందిగా. వచ్చిపోయే వాటిని ఆపగలవా? రమ్మంటే వస్తాయా ఆలోచనలు, పొమ్మంటే పోతాయా? జుట్టు తెల్లబడాలంటే తెల్లబడుతుందా, నిలబడంటే నిలబడుతుందా? అంటే నీ శరీరం నీ కంట్రోల్ లేదు. తలకాయ ఊపకుండా మాట్లాడగలవా? చేతులు ఆడిస్తకుండా మాట్లాడగలవా? కుదరదు. కానీ నేను ఉన్నానన్నవాడు ఎలా ఉన్నాడు? ఉనికితో దేహ పదార్థంగా తానున్నాడు. మనసు వాడే, అన్నీ వాడే. కానీ అన్నీ వచ్చిపోతున్నాయిగా. నేను ఉంటేనేగా. నేను మనసుగా ఉంది, నిద్రపోయింది, మనసు లేదు, నేను శబ్దం లేదు, ఇవి ఉన్నాయి లేవు, సత్యం తెలియదు. అంతే కదా. బాడీ ప్రెజెంట్, ఆబ్సెంట్. ఇప్పుడు ప్రెజెంట్, ఆబ్సెంట్ అయింది. మైండ్ ఏమైంది? ప్రెజెంట్. ఎలాగ నేను బాగా చెప్తున్నా, అలాగే ఉంటావు. గమనించాను, గమనించు. అవేర్నెస్ని గమనిస్తున్నా, అది దేహాకారంగా ఉందా? అవేర్నెస్ను గమనించు. కళ్ళు చేసినా గమనించచ్చుగా. ఇక నొప్పి ఉంది, నొప్పిని గమనిస్తూ మాట్లాడచ్చుగా. ఇంకా తగ్గలేదుగా, అలా గమనించు. ఇలా గమనించు. సైలెన్స్ ఉందా? సైలెన్స్ ఉన్నది, అదే పదార్థం.
సైలెన్స్ ప్రశాంతంగా ఉంది, మౌనంగా ఉంది, పరిపూర్ణంగా ఉంది, తృప్తిగా ఉంది. సైలెన్స్ ఉన్నది. కాన్షియస్ మాట్లాడదుగా, అది సైలెన్సే. ఆనందం మాట్లాడదుగా, పరిపూర్ణం మాట్లాడదుగా, బునికి